విద్యార్థులు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ప్రపంచంలోని ఖండాలెన్ని? ఖండాలు 7. అవి 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 అంటార్కిటికా, 6 ఐరోపా, 7 ఆస్ట్రేలియా. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. మనం ఏ ఖండంలో ఉన్నాము? ఆసియా. మనం ఏ దేశంలో ఉన్నాము? మనం భారతదేశంలో ఉన్నాము. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఆలోచిస్తున్నారు కదూ? ఉత్తరార్ధగోళంలో ఉంది. ఈరోజు మనం భారతదేశం ఉనికి, పరిమాణం, ఆకారం, దాని పొరుగు దేశాలు, రాజకీయ విభాగాలు మరియు దీవుల గురించి తెలుసుకుందాం. భారతదేశము భౌతిక అమరిక, ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. భూగోళాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే పై భాగాన కలది ఉత్తరార్ధగోళం, క్రింది అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. భారతదేశ ఉనికి. భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాలను భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్యను, 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యను కలదు. అవి ఎక్కడ ఉన్నావో ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఇది భారతదేశం. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది, అంటే ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. ఈ ఉత్తర అక్షాంశాలు ఇక్కడ భారతదేశం ఈ ప్రాంతంలో ఉత్తర అక్షాంశాలలో మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది. ఇది 8 డిగ్రీల 4 నిమిషాలు నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, అంటే 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు. అదేవిధంగా తూర్పు రేఖాంశాల మధ్య ఉందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. అంటే భారతదేశం భూగోళంలో ఏ ప్రాంతంలో కలదని చెప్పడాన్నే భారతదేశం ఉనికి అంటారు. భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు, 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. ఇదే భారతదేశ ఉనికి.
భారత సరిహద్దులోని చిట్టచివరి ప్రదేశాలు. భారతదేశానికి తూర్పున అరుణాచల్ ప్రదేశ్లోని దట్టమైన అడవులు, పశ్చిమాన గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతములు, దక్షిణాన తమిళనాడులోని కన్యాకుమారి చిట్టచివరి ప్రదేశాలు. ఇప్పుడు భారతదేశానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పున ఈ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్లో దట్టమైనటువంటి అడవులు, పశ్చిమాన ఈ ప్రాంతంలో మనం చూస్తున్న ప్రాంతంలో గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు, అదే ఉత్తర సరిహద్దులో భారతదేశానికి జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాలు, దక్షిణ ప్రాంతంలో చివరగా మనకు తమిళనాడులోని కన్యాకుమారి చెప్పుకోవచ్చు. భారతదేశం మధ్యగా కర్కట రేఖ పోవచ్చున్నది. ఇది భూగోళం అనుకుంటే భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఈ ప్రాంతంలో దాదాపుగా కలదు. ఇది భూమధ్య రేఖ. భారతదేశానికి మధ్యగా పోతున్నటువంటి ఈ రేఖ కర్కట రేఖ. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో భారతదేశం 7వ స్థానంలో కలదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్ పంజాబ్కు, హర్యానాకు ఉమ్మడి రాజధాని. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యు, పాండిచ్చేరి, యానాం,
పాండిచ్చేరి యానాం కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని పాండిచ్చేరి. భారతదేశంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్, చిన్న రాష్ట్రం గోవా. భారతదేశంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు, చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. ఇది అండమాన్ నికోబార్ దీవులు, ఇది లక్షద్వీపులు. ఇప్పుడు భారతదేశంలో గల రాష్ట్రాలు, వాటి రాజధానుల గురించి తెలుసుకుందాం. మొదటగా జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 2 రాజధానులు కలవు. వేసవిలో శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, పంజాబ్ చండీగఢ్, హర్యానా చండీగఢ్. పంజాబ్కు హర్యానాకు గల ఉమ్మడి రాజధాని చండీగఢ్. ఉత్తరాంచల్ డెహ్రాడూన్. రాజస్థాన్ జైపూర్. మధ్యప్రదేశ్ భోపాల్. ఉత్తరప్రదేశ్ లక్నో. బీహార్ పాట్నా. జార్ఖండ్ రాంచీ. మహారాష్ట్ర ముంబై. గుజరాత్ గాంధీనగర్. గోవా పనాజీ. కర్ణాటక బెంగుళూరు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు. తమిళనాడు చెన్నై. కేరళ తిరువనంతపురం. సిక్కిం గాంగ్టక్. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. అస్సాం దిస్పూర్. మేఘాలయ షిల్లాంగ్. నాగాలాండ్ కోహిమా. పశ్చిమ బెంగాల్ కోల్కతా. ఒరిస్సా భువనేశ్వర్. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. మణిపూర్ ఇంపాల్. మిజోరాం ఐజ్వాల్. త్రిపుర అగర్తలా. కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధానులు. ఢిల్లీ. చండీగఢ్. అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్ బ్లెయిర్. లక్షద్వీప్ కవరత్తి. దాద్రా నాగర్ హవేలీ సిల్వెస్సా. డామన్ డయ్యూ. పాండిచ్చేరి యానాం రాజధాని పాండిచ్చేరి. గోవా రాష్ట్రం రాజధాని పనాజీ. నాగాలాండ్ రాజధాని కోహిమా. నాగాలాండ్ రాజధాని కోహిమా. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఇది ఉత్తరప్రదేశ్, దీని రాజధాని లక్నో.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా. దేశంలో మొదట అరుణాచల్ ప్రదేశ్లో, చివరగా గుజరాత్లో సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం మొదటగా అయ్యేటటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, చివరగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం గుజరాత్. అరుణాచల్ ప్రదేశ్కు గుజరాత్కు కాలంలో తేడా 2 గంటలు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి సూర్యుడు గుజరాత్కు చేరడానికి 2 గంటల సమయం పడుతుంది. ఎనభై 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారత ప్రామాణిక కాల రేఖాంశం. భారతదేశానికి మధ్యగా పోయేటటువంటి ఈ రేఖే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ రేఖనే భారతదేశంలో కాలాన్ని నిర్ణయించడానికి తీసుకున్నటువంటి ప్రామాణికం. కాబట్టి దీనిని భారత ప్రామాణిక కాల రేఖాంశం అంటారు. దాన్నే ఆంగ్లంలో IST, ఇండియన్ స్టాండర్డ్ టైం, భారత కాల నిర్ణయ రేఖ అంటారు. భారతదేశానికి కాలాన్ని నిర్ణయించడానికి తీసుకున్నటువంటి ప్రామాణిక రేఖ భారత కాల నిర్ణయ రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఎందుకంటే ఇప్పుడు సూర్యోదయం మొదటగా అరుణాచల్ ప్రదేశ్లో అవుతుంది, చివరగా గుజరాత్లో అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్కు గుజరాత్కు కాలంలో తేడా 2 గంటలు. అంటే సమయం ఇక్కడ ఉదయం 8 గంటలు అయినప్పుడు ఈ ప్రాంతంలో ఉదయం 6 గంటలు అవుతుంది. 2 గంటలు ఎప్పుడు గుజరాత్ కాలంలో వెనుకగా ఉంటుంది. ఈ తేడాను నివారించడానికి భారత ప్రభుత్వం భారతదేశం మొత్తం ఒకే కాలాన్ని నిర్ణయించడం కోసం భారతదేశానికి మధ్యగా పోయేటటువంటి 82.5 డిగ్రీల ఈ రేఖాంశాన్ని కాలాన్ని నిర్ణయించడానికి తీసుకోవడం జరిగింది. గ్రీనిచ్ రేఖ లండన్ నగర సమీపంలో ఉంది. ఇది ఐరోపా ఖండము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఉండేది ఇంగ్లాండ్. ఇప్పుడు మనం చూస్తున్న రేఖ గ్రీనిచ్ రేఖ. ఇది లండన్ నగరం. గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలానికి తేడా +5.5 గంటలు. అంటే గ్రీనిచ్ కాలం కంటే భారతదేశ కాలం ముందు ఉంటుంది. సూర్యగమనం తూర్పు నుంచి పడమరకు ఉంటుంది కాబట్టి ఇలా తూర్పు నుంచి పడమరకు ఉంటుంది. కాబట్టి భారతదేశం గ్రీనిచ్ కంటే కూడా ముందుగా సూర్యోదయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందున్నాం. ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది గ్రీనిచ్ రేఖ. గ్రీనిచ్ రేఖకు కుడివైపున అంటే ఈ వైపు ఉండేటటువంటి భాగాన్ని తూర్పు అర్ధగోళం లేదా పూర్వార్ధగోళం అని, గ్రీనిచ్ రేఖకు ఎడమ భాగాన ఉండేటటువంటి ఈ అర్ధ భాగాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు. ఇది 0 డిగ్రీ రేఖాంశం అయితే దీనికి తూర్పు భాగాన ఉన్నవి తూర్పు రేఖాంశాలు, పశ్చిమ భాగాన ఉన్నవి పశ్చిమ రేఖాంశాలు. కాబట్టి ఇది ఈ భారత రేఖాంశం కూడా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అంటే గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలానికి తేడా +5.5 గంటలు. అంటే ముందున్నాము అని అర్థం. సో ఆ విధంగా చూసినట్లయితే ఇండియాలో సమయం సాయంత్రం
3:30 అయితే గ్రీనిచ్లో సమయం ఎంత ఉంటుంది? ఉదయం 10 గంటలు. అంటే మనకంటే 5:30 గంటలు గ్రీనిచ్ వారు వెనక ఉంటారు. గ్రీనిచ్ రేఖ కంటే భారతదేశ కాలం 5:30 గంటలు ముందు ఉంది. మీరు ఈ ఉదాహరణను బాగా గమనించినట్లయితే అర్థమవుతుంది. భారతదేశం పొరుగు దేశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి పొరుగు దేశాలు ప్రధానంగా 7. అవి 1 పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్, 3 చైనా, 4 నేపాల్, 5 భూటాన్, 6 మయన్మార్, 7 బంగ్లాదేశ్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్. హిమాలయ రాజ్యం అని నేపాల్ను పిలుస్తారు. భారతదేశంతో సరిహద్దు పంచుకునే ఈ దేశాన్ని హిమాలయ రాజ్యం అంటారు. ఎందుకంటే హిమాలయాలలోనే ఎక్కువగా ఉంది. ప్రపంచ పైకప్పు అని టిబెట్ను పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో టిబెట్ ఇది ప్రపంచ పైకప్పు అని దీన్ని పిలవడం జరుగుతుంది. టిబెట్. భారతదేశాన్ని శ్రీలంకను పాక్ జలసంధి వేరు చేస్తుంది. ఇప్పుడు ఇది భారతదేశం, ఇది శ్రీలంక. ఈ భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేసేటటువంటి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి జలసంధి పాక్ జలసంధి. అది పాక్ జలసంధి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. మెక్మోహన్ రేఖ అనగానేమి? భారతదేశం చైనాలను విభజించే సరిహద్దు రేఖనే మెక్మోహన్ రేఖ అందురు. ఉత్తర భారతదేశానికి చైనాకు మధ్య హిమాలయ పర్వతాల గుండా ఈ రేఖ పోతూ ఉంది. మెక్మోహన్ రేఖ చైనా భారతదేశాల సరిహద్దులో కలదు. భారతదేశానికి సరిహద్దు ఈ ప్రాంతంలో చైనాతో భారతదేశానికి సరిహద్దు కలదు. దీన్నే మెక్మోహన్ రేఖ అంటారు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ తీరరేఖ. దీని పొడవు 972 కిలోమీటర్లు. భారతదేశపు తీరరేఖ పొడవు 6100 కిలోమీటర్లు. అంటే భారతదేశం సముద్రంతో సంబంధం ఉండేటటువంటి ఈ ప్రదేశం దీన్నే తీరరేఖ అంటారు. దీని మొత్తం పొడవు 6100
కిలోమీటర్లు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి గ్రేట్ నికోబార్ దీవి. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేటటువంటి భారతదేశపు దీవి గ్రేట్ నికోబార్. ఇది గ్రేట్ నికోబార్ దీవి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దీవులన్నీ అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో చివరిగా ఉండేటటువంటిది ఇది. దీని క్రింది భాగంలో భూమధ్య రేఖ వస్తుంది కాబట్టి ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేటటువంటి భారతదేశపు దీవి గ్రేట్ నికోబార్. లక్షద్వీపులు అరేబియా సముద్రంలో కలవు. లక్షద్వీపులు అరేబియా సముద్రం. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ సముద్రాన్ని అరేబియా సముద్రం అంటారు. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి సముద్రాన్ని బంగాళాఖాతం అంటారు. ఇవి రెండు కూడా హిందూ మహాసముద్రంలోని భాగాలు. ఇది అరేబియా సముద్రం. లక్షద్వీపులకు సమీపంలో ఉన్నటువంటి దేశం మాల్దీవులు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో మాల్దీవులు కలదు. ఇవి లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులకు దగ్గరలో ఉన్నటువంటి ఈ ద్వీప సముదాయమే మాల్దీవులు. ఇవి 1000 ద్వీపాల కంటే ఎక్కువగా ఉండేటటువంటి చిన్న చిన్న ద్వీపాల సముదాయం మాల్దీవులు. దీని రాజధాని మాలే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి మాల్దీవులు. లక్షద్వీపులకు సమీపంలో ఉన్న భారతదేశపు దీవి పాంబన్ దీవి. ఇది పాంబన్ దీవి. ఇది భారతదేశానికి శ్రీలంకకు మధ్య శిలా ఉపరితలం గల దీవి పాంబన్ దీవి. 3 సముద్రాల కలయిక గల రాష్ట్రం తమిళనాడు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం 3 సముద్రాల కలయిక గల రాష్ట్రం తమిళనాడు. ఇది బంగాళాఖాతం, ఇది అరేబియా సముద్రం, ఇది హిందూ మహాసముద్రం. 3 సముద్రాల కలయిక గల రాష్ట్రం. భారతదేశానికి దక్షిణపు కొన తమిళనాడులోని కన్యాకుమారి. తమిళనాడు, కన్యాకుమారి. కన్యాకుమారి నందు సూర్యోదయాన్ని చాలా అద్భుతంగా అందంగా మనం చూడవచ్చు. మన దేశంలో కోస్తా ప్రాంతంగా గల రాష్ట్రాలు ఇది తీరరేఖ, సముద్ర తీరరేఖ 6100 కిలోమీటర్లు. ఈ సముద్ర తీరాన్ని ఆనుకుని 9 రాష్ట్రాలు ఉన్నాయి. అవి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. తూర్పు కోస్తా రాష్ట్రాలు 4.
అవి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. పశ్చిమ కోస్తా రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? పూర్వం భారతదేశాన్ని భరతుడు అనే రాజు పరిపాలించాడు. ఆ రాజు పేరు మీదుగా ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. భారతదేశానికి ఇండియా అను పేరు రావడానికి కారణమైనది సింధు నది. భౌగోళిక వైవిధ్యం, వివిధ రకాల శీతోష్ణ స్థితులు, అనేక భాషలు, అనేక మతాలు, అధిక జనాభా మరియు సాంస్కృతిక వైవిధ్యం గల విశాల భూభాగాన్ని ఖండం అంటారు. ప్రపంచంలో 7 ఖండాలు కలవు. పెద్ద ఖండం ఆసియా, రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా, మూడవ పెద్ద ఖండం ఉత్తర అమెరికా, నాలుగవ పెద్ద ఖండం దక్షిణ అమెరికా, ఐదవది అంటార్కిటికా, 6 ఐరోపా, 7 ఆస్ట్రేలియా. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. ఉపఖండం అంటే ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ కలిగి ఉన్న భూభాగాన్ని ఉపఖండం అంటారు. ఉదాహరణకు భారతదేశం. ఇది భారతదేశం. భారతదేశాన్ని ఉపఖండం అని అంటారు ఇందువల్ల భౌగోళిక వైవిధ్యం, వివిధ రకాల శీతోష్ణ స్థితులు, అనేక భాషలు, అనేక మతాలు, అధిక జనాభా మరియు సాంస్కృతిక వైవిధ్యం గల విశాల భూభాగాన్ని ఖండము అంటారు. పైన తెలిపిన లక్షణాలన్నీ భారతదేశానికి ఉన్నందువల్ల దీనిని ఉపఖండం అంటారు. భారతదేశం ఉపఖండంగా పిలువబడుటకు గల కారణాలు: 1 భౌగోళిక వైవిధ్యం, 2 వివిధ రకాల శీతోష్ణ స్థితులు, 3 అనేక మతాలు, 4 అనేక భాషలు, 5 అధిక జనాభా, 6 సాంస్కృతిక వైవిధ్యం, 7 అనేక సాంఘిక పరిస్థితులు, 8 అనేక మృత్తికలు, 9 విశాలమైన భూభాగం. ఇప్పుడు ఈ అంశాల గురించి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 1 భౌగోళిక వైవిధ్యం. ఉత్తరాన హిమాలయ పర్వతాలు, మధ్యలో గంగా సింధు మైదానం, పశ్చిమాన తారేడారి, మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూములు లాంటి పీఠభూములు, తీర మైదానాలను కలిగి రకరకాల భూస్వరూపాలతో భారతదేశం భౌగోళిక వైవిధ్యంను కలిగి ఉంది. భారతదేశానికి బాగా గమనించినట్లయితే ఇది గంగా సింధు మైదాన ప్రాంతం, హిమాలయాల ప్రాంతం, ఇది తారేడారి గల ప్రాంతం, దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానం, ఇలాంటి వివిధ రకాలైనటువంటి భూస్వరూపాలతో భారతదేశం ఉన్నందువల్ల రెండవది వివిధ రకాల శీతోష్ణ స్థితులు. భారతదేశంలో 2 రకాల శీతోష్ణ స్థితులు కలవు. ఉత్తర భారతదేశంలో ఉపాయన రేఖా శీతోష్ణ స్థితి, దక్షిణ భారతదేశంలో ఆయన రేఖా శీతోష్ణ స్థితి కలదు.
భారతదేశానికి మధ్యగా పోయే రేఖ కర్కట రేఖ. కర్కట రేఖకు పైభాగాన ఉన్నటువంటిది ఉత్తర భారతదేశం, ఇది దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశంలో ఉప ఆయన రేఖా శీతోష్ణ స్థితి, దక్షిణ భారతదేశంలో ఆయన రేఖా శీతోష్ణ స్థితి కలదు. అనేక మతాలు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు వంటి అనేక మతాలు కలవు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన, బౌద్ధ, సిక్కు, పార్సీ వంటి అనేక మతాలు కలవు. భారతదేశం అనేక మతాలకు పుట్టినిల్లు. అనేక భాషలు. భారతదేశంలో అనేక భాషలు మాట్లాడేవారు కలరు. భారత రాజ్యాంగం ఇప్పటి వరకు 22 భాషలను గుర్తించింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, కొంకణి, బెంగాలీ, ఒరియా, కాశ్మీరీ, అస్సామీ, నేపాలీ, కొంకణ్, మణిపురి, ఖాసీ, తమిళ్, మలయాళం, పంజాబీ, తెలుగు, కన్నడ. అనేక భాషలు మాట్లాడేవారు భారతదేశంలో కలరు. ఏ భాషను ఎంతమంది మాట్లాడుతున్నారనే దాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అధిక జనాభా. భారతదేశంలో 121 కోట్ల జనాభా కలదు. ఈ విధంగా జనాభాలో ప్రపంచంలో 2వ స్థానాన్ని ఆక్రమించిన దేశం భారతదేశం. ఖండవానికి ఉండవలసిన లక్షణాలలో అధిక జనాభా కూడా ఒక లక్షణం. సాంస్కృతిక వైవిధ్యం. భారతదేశంలో అనేక జాతులు, తెగలు, సంస్కృతులు కలవు. దీన్నే సాంస్కృతిక వైవిధ్యం అని అంటారు. అనేక జాతులు, అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక ఆచార వ్యవహారాలు కలవు. అనేక సాంఘిక పరిస్థితులు. భారతదేశంలో అనేక ఆచారాలు, అలవాట్లు కూడా ఉన్నాయి. అనేక మృత్తికలు. భారతదేశం నందు ఒండ్రు మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు, ఎర్ర మృత్తికలు, లాటరైట్ మృత్తికలు వంటి అనేక మృత్తికలు ఉన్నాయి. భారతదేశంలో అనేక రకాల మృత్తికలు ఉన్నాయి. విశాలమైన భూభాగం. భారతదేశ వైశాల్యం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని పెద్ద దేశాల్లో 7వ స్థానంలో కలదు. పై విధంగా భారతదేశం ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ కలిగి ఉంది. కావున భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తారు. భారతదేశంలోని దీవుల సముదాయాలు, విస్తరణ, వాటి విస్తీర్ణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి బంగాళాఖాతంలోను, అరేబియా సముద్రంలోను 247 దీవులు కలవు. బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు కలవు. బంగాళాఖాతం, ఇవి అండమాన్ నికోబార్ దీవులు. అరేబియా సముద్రంలో లక్షద్వీపులు కలవు. అదే అరేబియా సముద్రం, ఇవి లక్షద్వీపులు. అండమాన్ నికోబార్ దీవులు అగ్నిపర్వత శిలలు, సున్నపురాయిలతో ఏర్పడినవి. అండమాన్ నికోబార్ దీవులు 10 డిగ్రీల నుంచి
14 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య కలవు. అండమాన్ నికోబార్ దీవులు అగ్నిపర్వత శిలలు సున్నపురాయితో ఏర్పడినవి. ఇవి అండమాన్ నికోబార్ దీవులు. పది డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఈ అండమాన్ నికోబార్ దీవులు కలవు. అండమాన్ నికోబార్ దీవులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది భారతదేశానికి తూర్పున ఈ ప్రాంతంలో ఈ దీవులు అండమాన్ నికోబార్ దీవులు. లక్షద్వీపులు పగడపు దీవులు 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 11 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య కలదు ఈ లక్షద్వీపుల చుట్టూ తీరాంచల బిత్తికలు కలవు. భారతదేశానికి శ్రీలంకకు మధ్య పాంబన్ దీవి కలదు. ఇవి లక్షద్వీపులు, ఈ పగడపు దీవులు. తీరాంచల బిత్తికలు, వీటినే తీరాంచల బిత్తికలు అంటారు. లక్షద్వీపుల చుట్టూ తీరాంచల బిత్తికలు కలవు. విద్యార్థులు, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠ్యాంశం మీద మీరు అసైన్మెంట్ రాసుకురావాల్సిన అసైన్మెంట్, ఉపఖండం అనగానేమి, భారతదేశం ఉపఖండంగా ఎందుకు పిలువబడుతున్నదో తెలపండి. భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? మెక్మోహన్ రేఖ అనగానేమి? ఇవి మీరు ఈ ప్రశ్నలకు జవాబులను ఇంటి దగ్గర వ్రాసుకుని రేపటి రోజు మీ ఉపాధ్యాయునికి చూపించండి. విద్యార్థులు, మీరు చేయవలసిన కృత్యములు నోట్ చేసుకోగలరు. భారతదేశ రాజకీయ మానచిత్రాన్ని గీచి దానిలో క్రిందివాన్ని గుర్తించండి. పొరుగు దేశాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధానులు, కర్కటరేఖపోయే రాష్ట్రాలు. భారతదేశ మానచిత్రంపై 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని గీచి తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలు, తూర్పు రేఖాంశంపై గల ముఖ్య ప్రదేశాలు గుర్తించండి. ప్రాజెక్టు పని కూడా మీరు చేయవలసి ఉంది. దీనిని మీరు నోట్ చేసుకుని తయారు చేసి మీ ఉపాధ్యాయునికి చూపించవలసి ఉంది. భారతదేశంలోని మతాలు, వేషభాషలు పట్టిక రూపంలో తయారు చేయండి.
మన పొరుగు దేశాల ప్రస్తుత ప్రధానమంత్రుల, అధ్యక్షుల చిత్రపటాలను సేకరించండి. Thank you, one and all. Thank you.